అర్జున, ఈ యుద్ధభూమిలో నీ ధర్మాన్ని నిలబెట్టుకో. ఇది నీ కర్తవ్యం. మీరు మార్గం చూపండి. నా బోధలను ఆలకించు. ఇదే భగవద్గీత. ఓం తత్సత్. ప్రియ అర్జున, ఈ రథం ధర్మానికి మార్గంగా ముందుకు సాగుతుంది. హే కృష్ణ, నా సందేహాలు తొలగి నా ధర్మం స్పష్టమైంది. నమస్కారం. భగవద్గీత ఈ పేరు వినగానే చాలా మందికి అది ఒక పవిత్ర గ్రంథమనిపిస్తుంది. నిజమే. కాని దాన్ని మనం మరో కోణంలో కూడా చూడొచ్చు. మన జీవితంలో వచ్చే ఎన్నో సవాళ్లను, గందరగోళాన్ని దాటి ఒక స్పష్టత వైపు ప్రయాణించడానికి మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ సైకలాజికల్ మ్యాప్ ఇది. రండి, ఈ అద్భుతమైన ప్రయాణంలోకి కలిసి వెళ్దాం. మన జీవితంలో కొన్నిసార్లు అలాంటి పరిస్థితులొస్తాయి కదా, ఏం చేయాలో అస్సలు తోచదు. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు కూడా సరిగ్గా ఇదే మానసిక స్థితిలో నిలబడ్డాడు. చూడండి, జీవితంలో మనకు పెద్ద దెబ్బ తగిలినప్పుడే లేదా భరించలేని బాధ ఎదురైనప్పుడే మనం లోతైన ప్రశ్నలు వేసుకోవడం మొదలుపెడతాం. అర్జునుడి కథ మనకు చెప్పేది కూడా అదే. ఆ సంక్షోభమే మనల్ని మన లోపలికి చూసుకునేలా చేస్తుంది. మార్పు వైపు అదే మన మొదటి అడుగు. ఈ మానసిక ప్రయాణంలో ఫస్ట్ ఫేజ్ తీవ్రమైన గందరగోళం. గీతలోని మొదటి అధ్యాయం మొత్తం అర్జునుడి ఎమోషనల్ బ్రేక్డౌన్ గురించే ఉంటుంది. తన డ్యూటీ ఏంటో క్లియర్గా తెలిసినా సరే మనసు అస్సలు సహకరించదు. అదొక విచిత్రమైన అంతర్గత సంఘర్షణ అన్నమాట. అర్జునుడి బాధ వేల సంవత్సరాల క్రితందైనా మనందరికీ చాలా రిలేటబుల్ కదా. సడన్గా జాబ్ పోయినప్పుడు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయినప్పుడు, లేదా ఒక పెద్ద డిసిషన్ తీసుకునే ముందు వచ్చే భయం, మనమందరం ఇలాంటి గందరగోళాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాం. అందుకే ఈ పురాతన గ్రంథం ఇప్పటికీ ఇంత పవర్ఫుల్గా కనెక్ట్ అవుతుంది. ఇక్కడే అసలు టర్నింగ్ పాయింట్. 2వ అధ్యాయం నుంచి అర్జునుడు కేవలం బాధపడుతూ కూర్చోలేదు. తన కన్ఫ్యూజన్ మొత్తాన్ని కృష్ణుడు ముందు పెట్టి, నేను ఎందుకిలా బాధపడుతున్నాను అని అడిగాడు. ఆ ప్రశ్నతోనే నిస్సహాయత నుంచి స్వీయ అవగాహన వైపు ప్రయాణం మొదలవుతుంది. సరే, కన్ఫ్యూజన్ నుంచి బయటపడటం ఎలా? అదే 2వ దశ, యాక్షన్ మరియు కంట్రోల్. ఇక 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కేవలం ఆలోచనల్లో ఉండిపోకుండా ప్రాక్టికల్గా ఏం చేయాలో చూపిస్తాయి. ఇక్కడ్నుంచే ప్రశ్నల నుంచి సమాధానాల వైపు మన ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రగతిని చూడండి, ఎంత లాజికల్గా ఉందో. మొదట రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా బాధ్యతగా పనిచేయడం, అదే కర్మయోగం. ఆ తర్వాత మనం చేసే పని మీద పూర్తి అవగాహనతో కాన్షియస్గా చేయడం. మెల్లమెల్లగా పనిలో ఉన్నా సరే లోపల ప్రశాంతంగా అంటిముట్టనట్లు ఉండటం. ఫైనల్గా మైండ్ని ఒకే విషయం మీద ఫోకస్ చేసి పూర్తి స్టెబిలిటీ సాధించటం, అదే ధ్యానయోగం. ప్రయాణంలో 3వ దశ ఇంకా లోతైనది. ఈ స్టేజ్లో మనం మన చిన్న ప్రపంచాన్ని, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ని దాటి ఈ విశ్వాన్ని ఒక పెద్ద పిక్చర్లా చూడటం మొదలుపెడతాం. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మన ఆలోచన విధానాన్నే మార్చేస్తాయి. ఇక్కడ మన థింకింగ్ ఎలా ఎదుగుతుందో చూడండి. పర్సనల్ యాక్షన్స్ నుంచి ఈ యూనివర్స్ వెనుకున్న సత్యాలని అర్థం చేసుకోవడం వైపు, ఈ జీవితం శాశ్వతం కాలని గ్రహింపు నుంచి ఒక ఉన్నతమైన శక్తిపై నమ్మకాన్ని పెంచుకోవటం వైపు, చివరికి ఈ సృష్టిలో ప్రతి దాంట్లోనూ ఒక గొప్పతనాన్ని చూడటం వరకు ఈ దశ మనల్ని తీసుకెళ్తుంది. ఈ ప్రయాణంలో ఒక కీలకమైన మార్పు వస్తుంది. ఒకవైపు మన అహం, మన చిన్న చిన్న బాధలతో నిండిన ప్రపంచం, మరోవైపు ఈ అనంతమైన విశ్వం, దాని క్రమం. ఈ రెండింటి మధ్య తేడా మనకు క్లియర్గా అర్థమైనప్పుడు మన సమస్యలు ఎంత చిన్నవిగా అనిపిస్తాయో కదా. 11వ అధ్యాయంలోని విశ్వరూప దర్శనం యొక్క సారాంశం ఇదే. ఆ బ్రహ్మాండమైన రూపాన్ని చూసినప్పుడు తన అహం ఎంత చిన్నదో అర్జునుడికి పూర్తిగా అర్థమవుతుంది. ఈ రియలైజేషన్ మనలో వినయాన్ని నింపుతుంది. మన సమస్యల కన్నా ఈ విశ్వం చాలా చాలా పెద్దదని గుర్తుచేస్తుంది. అయితే ఇది కేవలం తెలివికి సంబంధించిన విషయం కాదు. 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ జ్ఞానం ప్రేమగా, కరుణగా, వినయంగా మారుతుంది. అంటే మన మైండ్ మరియు హార్ట్ రెండూ సింక్ అవుతాయన్నమాట. అదొక చాలా అందమైన స్టేజ్. సరే, ఇప్పుడు మనం ఫైనల్ ఫేజ్కొచ్చేశాం. 4వ దశ. లక్ష్యమేంటంటే స్వీయ అవగాహన మరియు అంతర్గత విముక్తి. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మనల్ని మనం లోతుగా విశ్లేషించుకుని అంతిమ స్వేచ్ఛని, పూర్తి క్లారిటీని ఎలా పొందాలో వివరిస్తాయి. 13వ అధ్యాయం మనకొక సూపర్ టెక్నిక్ నేర్పుతుంది.
మన ఆలోచనల్ని మన ఫీలింగ్స్ని దూరం నుంచి ఒక సినిమా చూస్తున్నట్టు గమనించడం. దీనినే ఇప్పుడు మెటా అవేర్నెస్ అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే నాకు కోపం వస్తోంది కాని నేను కోపాన్ని కాదు అని అర్థం చేసుకోవడం. ఈ చిన్న తేడా తెలిస్తే చాలు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మొదలుపెట్టొచ్చు. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి 14వ అధ్యాయం ఇంకో అద్భుతమైన ఫ్రేమ్వర్క్ని ఇస్తుంది. అదే 3 గుణాలు. మన మూడ్స్ ఎందుకు స్వింగ్ అవుతాయి? కొన్నిసార్లు ప్రశాంతంగా సత్వం, కొన్నిసార్లు హైపర్గా ఆందోళనగా రజస్సు, ఇంకొన్నిసార్లు బద్ధకంగా తమస్సుగా ఎందుకుంటామో ఇది క్లియర్గా వివరిస్తుంది. ఇది మనల్ని మనం డయాగ్నోస్ చేసుకోవడానికి ఒక సెల్ఫ్ హెల్ప్ గైడ్ లాంటిది. ఇక ఫైనల్గా క్లారిటీకి ఇవి చివరి మెట్లు. మన లోపల ఉన్న ఉన్నతమైన ఆత్మను గుర్తించడం, మనలో మంచి క్వాలిటీస్ని పెంచుకుంటున్నామా లేదా చెడ్డవా అనే సెల్ఫ్ చెక్ చేసుకోవడం. చివరగా మన నమ్మకాలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయని గ్రహించడం. మనం ఏది నమ్ముతే అదే మన జీవితమవుతుంది. చివరిదైన 18వ అధ్యాయంలో మనం చేరుకునే అల్టిమేట్ స్టేజ్ ఇది. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్, భయం లేదా దేనిమీద ఆధారపడటం ఉండదు. కేవలం సంపూర్ణమైన స్పష్టత, అచంచలమైన శాంతి మరియు కంప్లీట్ ఇన్నర్ ఫ్రీడమ్. ఎక్కడో గందరగోళంతో మొదలైన అర్జునుడి జర్నీ ఇక్కడ ఈ సంపూర్ణ స్వేచ్ఛతో ముగుస్తుంది. అంతిమంగా భగవద్గీత ఒక సంక్షోభం నుంచి మొదలై ప్రాక్టికల్ యాక్షన్, జ్ఞానం మరియు లోతైన సెల్ఫ్ ఎనాలిసిస్ ద్వారా ఫైనల్ లిబరేషన్ వరకు ఎలా ప్రయాణించాలో స్టెప్ బై స్టెప్ చూపించే ఒక సంపూర్ణ మానసిక చిత్రపటం. ముగించే ముందు ఒక ప్రశ్న. మనం చూసిన ఈ 4 దశల మానసిక ప్రయాణంలో మనలో ప్రతి ఒక్కరి జర్నీ ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఒక్కసారి ఆలోచించండి. కృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట ఇది మన బతుకు బాట. వద్దురా మనసులో పోరాటం, సాగనివ్వు నీ ధర్మపు ఆట. గురువులేని, బంధువులని, స్నేహితులని బాధపడకు మానవుడా. దేహం అనేది వాడేసిన పాత చొక్కా, ఆత్మకు లేదు జననం మరణం ముసలితనం మానవా. ఆత్మ శాశ్వతమైనదని తెలుసుకో మానవా. నువ్వు చంపేది లేదు, ఎవరు చచ్చేది లేదు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, ఇది సృష్టి ధర్మం మరువకు ఓ మానవా. గురువులేమి, బంధువులని, స్నేహితులని బాధపడకు మానవుడా. దేహం అనేది వాడేసిన పాత చొక్కా, ఆత్మకు లేదు జననం మరణం సుపరము మానవా. పని చేయడమే మన వంతు, ఫలితం కోరడమే మన తప్పు. కర్తవ్యమే నీ దైవం కావాలి, నిస్వార్థమే నీ లక్ష్యం కావాలి. జ్ఞానమనే నావ ఎక్కితే పాపాల సముద్రాన్ని ఇట్టే దాటవచ్చు. నీలోని అజ్ఞానపు చీకటిని కృష్ణ పరమాత్మ గీతాగానం విని తొలగించుకోవచ్చు. గురువులని, బంధువులని, స్నేహితులనే బాధపడకు మానవుడా. దేహం అనేది వాడేసిన పాత చొక్కా, ఆత్మకు లేదు జననం
మనసును నీ అదుపులో ఉంచుకో మానవా. అలలవలే ఎగిరే ఆలోచనలను అణచుకో మానవా. ప్రకృతిలో కనిపించే ప్రతిరూపం పరమాత్ముని ప్రతిబింబం. ఆ పరమాత్ముడు లేని చోటే లేదు. ఇది పరమ సత్యం తెలిస్తే అదే మహాయోగం, మరుమయోగం. గురువులని బంధువులని స్నేహితులని బాధపడకు మానవుడా. దేహం అనేది వాడేసిన పాత చొక్కా. లేదు జననం మరణం ముసిద్ధనం నేలోనా. కళ్ళ ముందు కనిపిస్తున్న లోకమంతా పరమాత్ముని ప్రతిరూపమే. సూర్య చంద్రులు అగ్నివాయువు నేల నీరు నింగి ఆకాశం సమస్త సృష్టి అంతా పరమాత్ముని తేజమే. ఏ రూపంలో కొలిచినా ఏ పేరుతో పిలిచినా నిజమైన మనలో నిజమైన భక్తి ఉంటే చాలు. ఆయన నీ వెంటే ఉంటాడు, సదా మనకు మార్గం చూపుతూనే ఉంటాడు. గురువులని బంధువులని స్నేహితులని బాధపడకు మానవుడా. దేహం అనేది వాడేసిన పాత చొక్కా. మబులేదు జననం మరణం ముసలితనం మానవా. సత్వరజోత్తమో గుణాల సంకెళ్ళు తెంచుకో. దివ్యవత్వపు లక్షణాలతో నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. సంసారమనే వృక్షానికి వేరు ఆ పురుషోత్తములే అని తెలుసుకో. దురాశ క్రోధం వదిలితేనే మోక్ష సిద్ధి నీకు దక్కుతుంది తెలుసుకో. అన్ని వదిలి పరమాత్మునే శరణని నమ్ముకో. ధర్మం వైపే నిలబడి కర్తవ్యం నువ్వు పాటించటమే మేలు మానవా. ఎక్కడ కృష్ణుడు కీర్తించ